నేను కట్టుకోవాల్సి వస్తుంది. ఈ చీర నా ఒంటి మీదకి చేరిందంటే ఈ చీర చాలా అదృష్టం చేసుకుంది. మన అవసరాలు తీరాలంటే మనసు చంపుకునే ఇలాంటి పనులు కొన్ని చేయక తప్పదు. శ్రావ్య, అత్తయ్య మీరా? రండి. ఏమైంది శ్రావ్య నీకు? కాస్ట్లీ డ్రెస్సులు, డిజైనర్ శారీసు తప్ప ఇలాంటి ముతక చీరలు తాకడానికి కనీసం చూడ్డానికి కూడా ఇష్టపడను నువ్వు ఇటువంటి చీర కట్టావేంటి? నాకు చాలా షాకింగ్గా ఉంది. అది అలాంటి డ్రెస్సులు వేసుకుని ఆ టైప్ శారీస్ వేసుకుని బోర్ కొట్టింది అత్తయ్య. అందుకే వెరైటీగా ఉంటుందని చీర కట్టుకున్నాను. ఎలా ఉంది? ఎలా ఉంది అని ప్రత్యేకంగా అడగాల? నువ్వు కట్టుకుంటే ఈ చీరకే అందం వచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్స్ అత్తయ్య. ఇప్పటి నుంచి నేను ఇలాంటి చీరలే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? వద్దు అని అంటాను. అదేంటత్తయ్య, ఇప్పుడే కదా చాలా బాగుంది అని పొగిడారు. పొగిడాను, నిజమే. అప్పుడప్పుడు కట్టుకుంటే అందంగా ఉంటుంది కానీ రెగ్యులర్గా ఇలాంటి శారీస్ కట్టుకుంటే మన ప్రెస్టేజ్ ఏం కావాలి? చూసే నలుగురు ఏమనుకుంటారు? అందుకే రెగ్యులర్గా వద్దు అంటున్నాను. అవును, జ్యోతి రాజీవ్ కోసం ఆఫీస్కి క్యారియర్ తీసుకెళ్లి చాలాసేపు అయింది. నువ్వేంటి చాలా రిలాక్స్డ్గా ఇంట్లోనే ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే కాంపిటీషన్లో వెనుకబడిపోతావు. రాజీవ్ మనసులో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ రోజు నేను రాజీవ్ కోసం క్యారెస్ తీసుకువెళ్ళడం లేదత్తయ్య. ఎందుకని? ఓ, నువ్వు ప్రిపేర్ చేసిన ఫుడ్ రాజీవ్ తినడం లేదని కోపం వచ్చిందా? అదేం కాదత్తయ్య. ఈ రోజుకి ఆ జ్యోతికి ఛాన్స్ ఇచ్చాను. తన్నే ఎంజాయ్ చేసుకునివ్వండి. నీకేమన్నా పిచ్చా? అసలే నువ్వు దూరడానికే సందులేదు. జ్యోతిని దూరం చేసి రాజీవ్ని నీ సొంతం చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నావు. పెద్ద కాంపిటీషన్లో అంతా నువ్వే గెలిచి అలసిపోయినట్టు దానికి ఛాన్స్ ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తావేంటి? మీరు టెన్షన్ పడకండి అత్తయ్య. నాకు వేరే అర్జెంట్ పనుంది. నేను ఆ కాంపిటీషన్లో గెలవాలంటే క్యారియర్ తీసుకుని ఆఫీస్కి వెళ్తే ప్రయోజనం లేదు. నేనొక పని మీద బయటకు వెళ్తున్నాను. కాంపిటీషన్లో నేనే గెలుస్తాను. ఏంటో నీ బిహేవియర్ నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళుతున్నాను అంటున్నావు, కాంపిటీషన్లో గెలుస్తాను అంటున్నావు. నాకంత కన్ఫ్యూజింగ్గా ఉంది. మీరు కూల్గా ఉండండి అత్తయ్య. నేను వెళ్తున్న పని సక్సెస్ అవ్వాలని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ శ్రావ్య. పని చూసుకొని త్వరగా ఇంటికొచ్చేయి. సరే అత్తయ్య, బాయ్. ఈ శ్రావ్య ఏం చేయబోతోందో ఏంటో. రోజు నువ్వు ఇలా శ్రమ తీసుకుని క్యారేజ్ తీసుకురావడం ఎందుకు జ్యోతి? మీ మీద ప్రేమ చూపించటం, మీకు కావాల్సినవి దగ్గరుండి చూసుకోవటం నాకు శ్రమ ఏంటి దొరబాబు? అది నా బాధ్యత. అన్నట్టు ఇందాక రామ్జీ ఆఫీస్కి వచ్చి అతనెందుకు వచ్చాడు? వైజాగ్ కంపెనీ గురించి మాట్లాడడానికి వచ్చాడు. భోజనం చేసేటప్పుడు దైవాన్ని తలుచుకోవాలి తప్ప రాక్షసుల గురించి మాట్లాడుకోకూడదు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు దొరబాబు? ముందు మీరు భోజనం చేయండి. సడన్ గా అలా మూడ్ ఆఫ్ అయ్యావేంటి జ్యోతి? ఏం లేదులేండి. లేదు అనటంలోనే ఏదో ఉందని అర్థం అవుతుంది. పర్లేదు, చెప్పు జ్యోతి. డబ్బుల గురించి కాదు దొరబాబు, మా అమ్మ గురించి నాకు తెలియకూడదని ఆ నీలాంబరి చిత్తరంజన్ గారిని కష్టాల పాలు చేస్తుంది. నేనది నమ్ముతున్నాను జ్యోతి. అంతేకాదు దొరబాబు, ఆ నీలాంబరి తను అనుకున్న పని సాధించడానికి ఎంతకైనా తెగించే రకం.
అందుకోసం మనుషుల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడదు. ఇప్పుడు అదెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నా మీద కక్ష సాధించటానికి, మా అమ్మ ఎవరూ నాకు తెలియకుండా ఉండటానికి చిత్తరంజన్ గారికి యాక్సిడెంట్ చేయించింది కూడా నీలాంబరి అని నాకు డౌట్ దొరబాబు. నాకు కూడా అనుమానం వచ్చింది జ్యోతి. అందుకే అప్పుడు ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల కార్ డీటెయిల్స్ తెలియలేదని చెప్పాడు. అంత మాత్రాన నీలాంబరి నేరం చేయనట్టు కాదు కదా దొరబాబు. కాకపోవచ్చు, కానీ ప్రూఫ్స్ లేనప్పుడు యాక్సిడెంట్ చేయించింది తనే అని మనం కన్ఫర్మ్ చేయలేం కదా. అలా అని ఇన్ని దారుణాలు చేస్తున్న నీలాంబరిని చూస్తూ చూస్తూ వదిలేయాలా? తను కాటు వేసి పాము కన్నా ప్రమాదం. ఆవేశ పడకు జ్యోతి, తన సంగతి నేను చూసుకుంటాను. సారీ జ్యోతి. మీరెందుకు సారీ చెప్తున్నారు దొరబాబు? మీరేం చేశారు? నువ్వెంతో సంతోషంగా నా కోసం లంచ్ తీసుకొచ్చావు. నేనే అనవసరంగా రామ్జీ టాపిక్ తీసుకొచ్చి నీ మూడ్ పాడు చేశాను. పర్లేదులేండి దొరబాబు. కాస్త నవ్వొచ్చుగా జ్యోతి. జ్యోతి, మనిద్దరం ప్రైవసీగా ఇలా మాట్లాడుకునే ఛాన్స్ వచ్చేదే నువ్వు నా కోసం లంచ్ తీసుకొచ్చినప్పుడు. ఈ కొంత టైంలో ఎవరి కోసం మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పు? ప్లీజ్ నా కోసం నవ్వవా? ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. నీలాంటి అందమైన అమ్మాయి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఇంతకీ నా కోసం ఏం స్పెషల్ తీసుకొచ్చావు? అన్నీ మీకు ఇష్టమైనవే తీసుకొచ్చాను. కడుపు నిండా తినండి. నా కడుపు నిండాలంటే నువ్వే నాకు నీ చేతితో తినిపించాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. రోజు రోజుకి మీరు చిన్న పిల్లాళ్ళ అయిపోతున్నారు దొరబాబు. మరి ఇంతలా ప్రేమించే భార్య ఉంటే ఏ మగాడైనా చిన్న పిల్లాడే అవుతాడు. అయ్యో దొరబాబు, దొరబాబు. ఇంకా చాలు జ్యోతి. సరే. శ్రావ్య, శ్రావ్య, ఏమైందమ్మా? అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేశావు? ఈవిడ గారి ముందు పర్ఫార్మెన్స్ చేయలేక చస్తున్నాను. ఏడవడం ఎలాగో ఈసారి ఏదైనా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి కోర్స్ తీసుకోవడం బెటర్. ఏడిస్తే తప్ప సీన్ పండదు. నాకేమో ఏడుపు రావట్లేదు. కర్మ. అమ్మా, ఆ జ్యోతి పెట్టే టార్చర్ నేను భరించలేకపోతున్నానమ్మా. జ్యోతి ఏం చేసిందమ్మా? ఏమని చెప్పనమ్మా, నా ఇంట్లో నేనే ఒక పని మనిషిని అయిపోయాను. నా రాతే బాలేదమ్మా, బాలేదు, బాలేదు. శ్రావ్య, శ్రావ్య, ఆగమ్మా. అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. ఈ ముతక చీర కట్టే స్థాయి నాదా అమ్మా?